హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. యూజ్ అయ్యే వీడియోనే, చాలామంది ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఇప్పుడైతే కనుక టైం వచ్చేసి 5:15 ఆర్ 5 ఏమో అయింది. ఇంకా నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నానని చెప్పాను కదా. వరలక్ష్మి వ్రతము నేను 4th వీక్ చేసుకున్నాను. 4th వీక్ అంటే ఫ్రైడే 4th వీక్ ఆ ముందు రోజు అంటే థర్స్డే రోజు వీడియో ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ఏదైనా పూజ కానీ వ్రతం కానీ ఏవైనా వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా చేసుకునేటప్పుడు మనము ప్రీ ప్లాన్గా చేసుకున్నామంటే ఆ రోజు పూజ అనేది కంప్లీట్గా ఎటువంటి టెన్షన్ లేకుండా హడావుడి లేకుండా మంచిగా అయితే అయిపోతుంది నా ఉద్దేశము. సో నేను ఎలా ఏదైనా పూజ కానీ వ్రతాలు కానీ చేసుకునేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఏంటి ముందుగా ఏమేమి పెట్టుకోవాలి పూజకు సంబంధించినవి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అని కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా ఈ వీడియో అనేది కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా యూజ్ అవుతుంది ఆడవాళ్ళకైతే కనుక. తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కదా. ఇంకా ఆ ముందు రోజు అంటే థర్స్డే ఈవినింగ్ ఏ పూజ అయినా కానీ లేదా ఫెస్టివల్స్ కానీ ముందు రోజు ఇలా చేసుకున్నామంటే మనకి ఈజీగా అనేది పని అయిపోతుంది అనేది నా ఉద్దేశము. అంటే ఎవరు హెల్ప్ లేనప్పుడు మనం ఒక్కరమే ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే 5 కల్లా తలస్నానం చేసేసాను. ఇంకా మొత్తం ఇల్లు అన్నీ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి అంట్లు అన్నీ తోమేసి ఈవినింగ్ కూడా క్లీన్ చేసిన వెంటనే దీపం అయితే కంపల్సరీగా పెట్టాలి. క్లీన్ చేసి అలాగే పెట్టకూడదని చెప్తూ ఉంటారు చాలామంది. ఇంకా దీపం కూడా పెట్టాలి కాబట్టి నేను 5 ఆ టైంకి అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా పాప కూడా స్కూల్ నుంచి వచ్చింది. బట్ వాళ్ళు ఉన్నారు. అయినా ఇంకా తప్పదు కదా, నాకు రేపు పూజకి కావాలంటే ఆ ముందు రోజు అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే నా పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా పూజ రోజే అన్నీ అనుకున్నాము అంటే అస్సలు కుదరదండి. టైంకి అసలు కాదు. మనం హడావుడిగా చేసుకోవాల్సి వస్తుంది. టెన్షన్ పడుతూ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకనేసి నేను ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం కానీ ఏమైనా పూజలు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కూడా నేను ఆ ముందు రోజే ఇలా క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ చాలా అంటే టేబుల్ ఒక్కటే క్లీనింగ్. ఇంకా ఇంతకుముందు నాకు పాత ఇంట్లో అయితే కానీ దేవుని గది అవన్నీ ఉండేవి, అవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ వాటర్ వేసి సర్ఫ్ వేసి కొంచెం మంచిగా క్లీన్ చేసుకొని అంటే చాలా టైం పట్టేది. ఇంక ఇక్కడ ఏంటంటే అంత టైం లేదు. 1.5 అవర్ 2 అవర్స్ అయితే ఈజీగా నా పని అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చూశారు కదా, మొత్తం దేవుని ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా. మొత్తం అన్నీ తీసేసి అన్నీ రోజు దీపాలు పెట్టేటి కలిసిన చెంబు ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా. అవన్నీ అంటే ఇంకా ఆ ముందు రోజే క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను క్లీన్ చేస్తుంటే మా వాడు వచ్చి బొట్టు పెట్టు పెట్టు అని సతాయిస్తుంటే ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టి పంపించేశాను. వాళ్ళకి టీవీ ఆన్ చేసి నేనైతే నా పనులు అయితే ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఫస్ట్ అయితే దేవుని ఫోటోలు మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ గంధంతో ఇలా బొట్టు అయితే పెట్టేస్తున్నాను. ఇలా బొట్టు పెట్టుకొని మనం అన్నీ మంచిగా పటాలన్నీ సర్దేసుకున్నామంటే నెక్స్ట్ డేకి ఎటువంటి టెన్షన్ పడుకోకుండా ఈజీగా ఫ్లవర్స్ పెట్టేసి టెంకాయ కొట్టేయచ్చు అనమాట. ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మనకి సపోర్ట్గా ఉన్నారు అంటే ఒకరు ప్రసాదాలు చేస్తుంటే ఒకరు దేవుని దగ్గర అవి ఇవి వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ అని కలశం పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. మనకు ఎవరు లేనప్పుడు మనం ఒక్కరమే ఉన్నాము, పిల్లల్ని చూసుకోవాలి, అందరినీ మేనేజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి. ఎవరైనా కానీ తెలియని వాళ్ళు ఉంటే గన, తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే. నేను ఎవరన్నా చూస్తే గన యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా అయితే గనక ఫస్ట్ దేవుని ఫొటోసు, దేవుని రోజు నేను దీపం పెట్టుకునేటివన్నీ క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసాను. ఇంకా తర్వాత వరలక్ష్మి వ్రతానికి ఏమేమి కావాలా అవన్నీ ఇంకా మొత్తం అన్నీ ఒక బాక్స్‌లలో వేసి పక్కన పెట్టి ఉంటానండి. ఎప్పుడైనా ఏదైనా పూజలకు గానీ ఇలా వ్రతం అప్పుడైతే అవన్నీ బయటకు తీసి ఇంకా ముందు రోజే ఇలా క్లీన్ చేసుకుంటాను. మొత్తం పితాంబరి అండ్ నిమ్మకాయ వేసామంటే చాలా షైనింగ్‌గా వస్తాయి. చాలా బావుంటాయి. ఇంకా మనం క్లీన్ చేసిన వెంటనే అలానే వాటర్‌తోనే ఉంచేయకూడదు. వాటర్‌తోనే ఉంచాము అంటే ఆ వాటర్ మరకలు అనేటివి అలాగే ఉండిపోయి నల్లగా కనిపిస్తాయి. సో అందుకనేసి మనం క్లీన్ చేసుకునే వెంటనే ఒక పొడి క్లాత్ తీసుకొని, పొడి గుడ్డ తీసుకొని ఇలా మంచిగా వీడియోలో చూపించిన విధంగా అన్నీ క్లీన్ చేసుకొని గిన్నెలో కూడా తడి లేకోకుండా పొడి గిన్నె ఉంటుంది కదా, అందులో పెట్టేసి అలాగే వదిలేసేసామంటే గన మనకి మార్నింగ్ అయినా కూడా అదే షైనింగ్ ఉంటాయి. ఏ మాత్రం కలర్ చేంజ్ అవ్వవు. కొందరు అలాగే వదిలేసామంటే వాటర్ మరక నల్లగా కనిపించి అంత అంత అనిపియదు, మంచిగా అనిపియదు మన చూడ్డానికి.
ఇంకా ఈ విధంగా అయితే అన్నీ క్లీన్ చేసేసి పొడి బట్టతో అయితే క్లీన్ నాకు తెలిసినది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరన్నా ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా వీడియో చూసి కొంచెమన్నా తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో అయితే ఇలా వీడియో అనేది చెప్తున్నాను. ఇంకా ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకునే టైం వచ్చేసి నాకు 1 అవర్ పైనే పట్టింది ఇవన్నీ క్లీన్ చేసేసరికి. ఇంకా దేవుని చూశారు కదా ఇలా మంచిగా నీట్గా అన్నీ క్లీన్ చేసేసి కలశం చెంబు కూడా పెట్టేసి దీపం అయితే పెట్టాను. ఎప్పుడైనా సరే క్లీన్ చేసిన వెంటనే దీపం అనేది కంపల్సరిగా పెట్టాలి. అలాగే వదిలేయకూడదనమాట మనము క్లీన్ చేసిన వెంటనే. అది కాక ఇంక ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా మంచిది. ఈవినింగ్ టైంలో దీపం పెట్టామంటే మనకు మార్నింగ్ టైం లేదు. ఈవినింగ్‌లో టైం ఉంది అంటే ఈవినింగ్ టైం దీపం పెడితే చాలా మంచిదనమాట. చూసారు కదా ఎంత మంచిగా షైనింగ్ ఇస్తున్నాయో. నిమ్మకాయ, పీతాంబరి 2 కలిపి క్లీన్ చేయండి. చాలా అంటే చాలా నీట్‌గా ఉంటాయి. ఇంకా ఇవి అయితే గనక ఎప్పుడన్నా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి పక్కన పెడతాను కాబట్టి మంచిగా నల్లగా అయిపోతాయన్నమాట. సో, అందుకనేసి నేనైతే గనక ఇంకా ఆ రోజు కంపల్సరీగా అవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఎంత టైం అయినా సరే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దేవునికి మనం ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అనుకుంటున్నామో వాటికి సంబంధించినటన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం మతిమరుపు ఎక్కువని చెప్పొచ్చు. ఇంకా మళ్ళీ మర్చిపోతానేమో నానబెట్టుకోవడానికి అనేసి గారెలకి మినప్పప్పు, ఇవి శనగలు, తాంబూలంలో ఇవ్వాలి కదా! పచ్చి శనగలు నానబెట్టి ఇంకా అవన్నీ అయితే గనక తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు సింపుల్‌గా ప్లాన్ చేసుకున్న. డిన్నర్ కూడా ఎక్కువ హడావిడి ఎందుకంటే అంత పని చేసేసరికి నాకు కూడా కొంచెం అలసటగా అనిపించింది. ఇంకా మునక్కాయ కర్రీ చేశాను. ఇంకా నేను పిల్లలే ఉన్నాము. ఆ రోజు మా వారు లేరు. ఎక్కడికో ఔట్ స్టేషన్ ఎళ్ళారు. 2 డేస్ అయినది. ఆయన కూడా లేరు కాబట్టి మా వరకు ఇంక కొంచెం అన్నం ఉంది. మునక్కాయ కర్రీ ఉంది. చపాతీ చేసుకుందాం అనేసి సింపుల్‌గా అయితే డిన్నర్ ప్లాన్ చేసుకున్నా. ఇంకా డిన్నర్ అయిపోయిన వెంటనే పిల్లలకి పెట్టేసి అంతా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ డేకి మంచిగా ప్రశాంతంగా ఉండాలి కదా! మనకి ఏదైనా నీట్‌గా ఉంటేనే నెక్స్ట్ డేకి ఏదైనా చేయాలని కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుందని చెప్తూ ఉంటారు కదా! నాకైతే కొంచెం నీట్‌గా ఉంటేనే ఏ పనైనా చేయాలంటే హ్యాపీగా ఉంటుందండి. సో, ఇలా ఎంతమందికి ఉంటేనో నాతో షేర్ చేసుకోండి. ఇంక ఈ విధంగా అయితే అన్నీ వాటర్ ఏసేసి శనగల్లో, మినపప్పులో పెట్టేసాను. ఇంక మార్నింగ్ కల్లా మంచిగా మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా పూజ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. బై.